తుంబుర తీర్థం తిరుమలలో ఉన్న 108 తీర్థాల్లో అతి ముఖ్యమైన తీర్థము. మనం ఈ తీర్థానికి వెళ్ళే ముందు టీటీడీ వాళ్ళైతే ఇలాగా అన్న సదుపాయం అయితే పాప వినాశనం డ్యామ్ మీదనైతే ఫుల్గా పెడతారు. మనకి ఇక్కడ నుండి మనము నడుచుకుంటూ రాతి బండల్లో మొత్తం అంతా కొండగుట్టల్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ దారిలో చాలా మటుకు పెద్దవాళ్ళు పిల్లలు అయితే రాలేకపోవచ్చు, ఎందుకంటే అంత పెద్ద బండరాళ్ళు ఉంటాయి. అది కాకోకుండా వర్షం నీటిలో అయితే తడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తున్నది దాదాపు తుంబుర తీర్థానికి అతి సమీపంలో, అంటే 1 కిలోమీటర్ లోపు ప్రాంతం ఇది. చాలా పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే ఉంటాయి. ఈ పెద్ద పెద్ద బండరాలను దాటుకుంటూ తుంబుర తీర్థానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నైట్ డ్యూటీ చేసినటువంటి పోలీసులు అయితే కాపలా కాస్తూ ఉంటారు. ఉదయం 6 గంటలకే బస్సు ఓపెన్ చేసిన తర్వాత సుమారు 6 గంటల నుండి 7 గంటలు ప్రయాణం అయితే ఉంటుంది. అంటే 6 కిలోమీటర్ల పైన ఈ తుంబుర తీర్థానికి ఇలా కొండగుట్టల్లో నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మేము ఇప్పుడు వెళ్ళిన చోట దాదాపు నడుము లోతు భాగం మాకు వాటర్ అయితే వచ్చాయి. ఇక్కడ నుండి దాటుకొని ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడైతే వాటర్ ఎలా వస్తున్నాయో అలాగే బండరాళ్ళ మీదన వాటర్ కూడా ఉంటాయి. ఆ వాటర్ని అంతా దాటుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే చిన్నపిల్లల్ని పెద్దల్ని ఇక్కడైతే రాకుండా చూసుకుంటూ ఉంటారు పోలీసులు అయితే. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చే నీళ్ళన్నీ కూడా తుంబుర తీర్థాన్ని అక్కడి నుండి వచ్చిన వాటర్ అనమాట. ఇలాగ ప్రతి ఒక్కరూ పోలీసులు ఉంటారు. అటువైపు ఇటువైపు వెళ్ళడానికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు. మేమైతే చాలా కష్టపడి అయితే ఈ తుంబుర తీర్థానికి అయితే వచ్చాము. ఈ తుంబుర తీర్థానికి రావాల్సిన వాళ్ళు ముందుగానే అన్ని ప్లాన్ చేసుకుంటే కానీ రాలేము. ఎందుకు అనంటే తిరుపతి నుండి తిరుమలకి వచ్చినా కూడా తిరుమలలో మనము పాప వినాశనం వెళ్ళే డ్యామ్కి వెళ్ళే రూట్లో పోలీసులు అయితే అన్ని పకడ్బందీగా ఆధార్ కార్డులు అన్నీ చెక్ చేసి అయితే మనకి 50 సంవత్సరాల లోపు 10 సంవత్సరాల పైన ఉండేవాళ్ళ, అంటే 10 ఏళ్ళ లోపు ఉండే వాళ్ళని 50 ఏళ్ళ పైన ఉండే వాళ్ళని కూడా అనుమతించరు. ఎందుకనంటే చూస్తున్నారు కదా, ఇటువంటి పెద్ద పెద్ద గుండరాళ్ళన్నీ ఎక్కి రావాల్సి ఉంటుంది. ఇదే కదండి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు చాలా లోయల్లో రావాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు చేత ఇబ్బంది పడతారు. వాళ్ళని నడచలేకపోతే మళ్ళీ పైకి తీసుకువెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే వాళ్ళు ఈ టీటీడీ వాళ్ళు వాళ్ళని అలౌ చేయడం లేదు. అంతేకాకుండా ఈ తీర్థానికి సంబంధించి ఎన్నో ప్రాచీన విశేషాలన్నీ మనకి ఈ తుంబుర తీర్థంలోనే కనపడతాయి. మీరు ఇప్పుడు చూస్తున్నది తుంబుర తీర్థంలో 2 బండరాలుగా చీలిపోయిన ఒక పెద్ద కొండ. అంటే ఇక్కడ మీరు కనిపిస్తున్నది రాళ్ళే కొండలాగా ఉన్నాయి. పెద్ద రాయి 2గా చీలిపోయి ఇక్కడ ఇలా ఏర్పడిందనమాట. మధ్యలో వెళ్తున్నప్పుడు ఇలాగా పెద్ద పెద్ద బావులు అయితే వస్తాయి. బావుల చుట్టూ కంచె వేసింటారు. ఈ కంచె వేసిన చోట మనం ఇక్కడ చూడండి, దాదాపు వంకొని లేదా మోకాళ్ళతో వెళ్ళాల్సి ఉంటుంది. సో లావుగా ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి అయితే చాలా ఇబ్బంది పడతారు. ఈవెన్ నేనే 2-3 చోట్ల స్కిడ్ అయ్యి కింద పడ్డాను. అంటే అంత తడిగా ఉంది. ఆ బండరాళ్ళు ఎప్పుడు నీళ్లు రావడం వల్ల తడి ఎక్కువగా ఉండటం వల్ల జారటం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా ఈ వెళ్ళే దారిలో ఎవరైనా కానీ కింద పడిపోకుండా తగు జాగ్రత్తలు అయితే చాలా పెట్టారు. అంటే ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల చాలా ఇబ్బందులకి గురి కాకోకుండా చాలామంది పోలీసులు అయితే వాళ్ళకు తగినట్టుగానే ఇక్కడైతే సేవలు చేస్తూ ఉన్నారు. నిరంతరం గస్తీ 24 గంటల్లోపై తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క భక్తుడు కూడా ఇబ్బంది పడుకోకుండా ఉండడానికే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ తుంబుర తీర్థానికి ఒక్కసారి జలాన్ని అయితే చూడండి, ఎంత ఎక్కువ పారుతుందో. చాలా అంటే చాలా ఎక్కువగానే వాటర్ అయితే ఫ్లో అవుతుంది. బహుశా లైఫ్లో ఒక్కసారైనా కానీ ఇలాంటి తుంబుర తీర్థానికి కానీ వేరే తీర్థాలకి పోవాలని అనుకుంటుంటారు. వారి కోసం అయితే తప్పకుండా నేనైతే ఈ తీర్థానికి వెళ్ళమనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే లైఫ్లో కేవలం 1 లేదా 2 సార్లు మాత్రమే ఇలాంటి తీర్థాలకు వెళ్ళగలము, అలాగే మోక్షాన్ని సాధించుకోగలము. మీరు ఎప్పుడైనా కానీ ఒకవేళ వెళ్ళాలనుకుంటే టీటీడీ వాళ్ళు ముందుగానే డేట్లని ఇస్తారు. ఆ డేట్లలో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఈవెన్ ఇలాంటి చిన్న దానిలో కూడా చాలామంది స్కిడ్ అయ్యి కింద పడతారు. ఇది చూడు, ఈయన కూడా స్కిడ్ అయ్యాడు కానీ పడలేదు. అదృష్టవశాత్తు పడకుండా అందరూ దేవుడైతే కాపాడతాడు. కానీ మనం తగు జాగ్రత్తల్లో మనమైతే ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుండి నా ప్రయాణం అయితే చాలా ఎక్కువగానే కష్టపడి నేనైతే వెళ్ళాననే చెప్తున్నాను. సో ఇక్కడ ముందు కూడా చూడండి, దాదాపు ఇలాంటి బండలు 2 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది. ఇలాంటి బండల్ని ఎన్నో ఎక్కుకుంటూ ఆ తుంబుర తీర్థానికి అయితే నేనైతే వెళ్ళాను. చాలామంది ఇట్లా కట్లు పట్టుకొని వెళ్తుంటారు. కట్లు పట్టుకునే వాళ్ళకే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకు అంటే
మనకు ఒక స్టెబిలిటీ ఉంటుంది కట్టుబట్టుకోవడం వల్ల. ఇక్కడైతే ఎందుకు అనంటే పడేటప్పుడు ఏ బండరాయి మీద పడ్డా కూడా దెబ్బ తగ్గుతుంది. ఆ దెబ్బలు తగలకుండా ఉండడానికి మనం కేవలం అలాంటి కట్లు మాత్రమే సపోర్ట్ అయితే తీసుకోగలము. మీరు ఇప్పుడు ఇది చూడండి, ఒకసారి గమనించండి. వర్షం వచ్చినప్పుడు లేదా వరద ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి పారి ఉంటుందో అర్థం చేసుకోండి. బండరాళ్ళన్నీ ఎట్లున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. మొత్తం ఎటు చూసినా కూడా తడే ఉంటుంది. అందుకే ఎవరైనా వృద్ధులు వస్తే కింద పడితే వాళ్ళకి ఏమన్నా అయితే మరి ఇబ్బంది అవుతుంది, వాళ్ళని తీసుకోవడానికి కష్టమనే వాళ్ళు వద్దంటారు. తుంబూరు తీర్థం 5 కిలోమీటర్లని ఇలా బోర్డు ఉంది కదా. ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చిన్న తీర్థం అయితే కనపడుతుంది. ఇది తీర్థం పేరు ఏదో ఉందండి, ఇక్కడ బోర్డు ఉన్నది. సో వెంకటేశ్వర స్వామి ఒకటి ఉంటుంది. అలాగే ఇక్కడ తీర్థం పేరు కూడా ఉంది, చూపిస్తాను. కళ్యాణ కట్ట అడవిలో ఇది ఒక తీర్థమేనండి. మనం ఇలా వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ పాయింట్లోనే ఇది దాదాపు 1 కిలోమీటర్ లోపలనే మనకి ఈ తీర్థం అయితే వస్తుంది. ఈ తీర్థం తర్వాత ఇలాగ అడవుల్లో బాగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ తీర్థం అయితే తుంబూరు తీర్థం అయితే దాదాపు 7-8 కిలోమీటర్లు కూడా అంతా డౌనే ఉంటుందండి. చాలా పెద్ద డౌన్. ఎంత పెద్ద డౌన్ ఉంటుందని అంటే నడవడం చాలా ఈజీగా నడవేయచ్చు, అక్కడికి వెళ్ళడం కూడా ఈజీగా వెళ్ళొచ్చు. ఇదేంటో మరి తెలియదు, ఇక్కడ ఏమీ ఆనవాళ్ళు కూడా లేవు దీనికి సంబంధించి. చరిత్ర అయితే ఏదో ఉన్నట్టుంది. మధ్యలో వెళ్ళిన తర్వాత కొద్దిగా స్లోప్ అయితే వస్తుంది. అంతా అడవే అండి, అంతా అడవి, మొత్తం అడవి. ఎటు చూసినా కూడా అడవే ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద అడవి. లోయల్లో వెళ్తాము. దిగేటప్పుడు మొత్తం అంతా మనకి ఇలా టీటీడీ వాళ్ళు మెడిసిన్స్ సప్లై చేయడానికి వాళ్ళు ఒక 2-3 చోట్ల క్యాంపులు అయితే పెట్టుకున్నారు. ఇక్కడ మీకు ముందు కనపడుతుంది చూడండి, అది ఒక క్యాంపు. ఏవైనా కానీ కాళ్ళ నొప్పులు లేదా ఇంకా ఏమైనా సమస్యలు ఉండే వాళ్ళకి అక్కడ క్యాంపెయిన్లో ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. దాని తర్వాత అయితే అలో చేయలేరు. ఒకవేళ మీరు రిస్క్ చేసి మేము వెళ్తాము మా ఇష్టం అని అంటే వాళ్ళు అడ్డు చెప్పరు, కానీ మీరు ఇబ్బంది పడతారని అయితే ప్రతి ఒక్కరూ చెప్తారు. ఇక్కడ ఈ క్యాంపెయిన్లో రిటర్న్ వచ్చేటప్పుడు చాలామంది అయితే అలసిపోతారు. ఎందుకనంటే వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు అయితే డౌన్ ఉంటుంది, మొత్తం అంతా కిందకి దిగుకుంటూ వెళ్ళాలా. ఎక్కేటప్పుడు ఫుల్ అప్ ఉంటుంది. చూసారా, ప్రథమ చికిత్సా కేంద్రము. ఇలాగా టెంట్లు వేసుకొని ఉంటారు. ఇది చూడండి ఎంత పెద్ద లోయో. చుట్టానికి అలా కనపడుతుంది కానీ చాలా పెద్ద లోయ అండి. చూడండి, 2 కొండలకి మధ్యలో ముందు లోయ ప్రాంతం ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడైతే బ్యానర్ కట్టారు టీటీడీ వాళ్ళు. ఎందుకంటే ఈ ఒక్కసారి కాలు స్లిప్ అయిందంటే చాలా పెద్ద లోయ ఇది. కిందకి పడిపోతే పైకి రావడం చాలా కష్టం అండి. ఒక్కసారి తిరుమల అందాలు చూడండి. ఇక్కడ నుండి చూడటానికి చాలా ముచ్చటగా ఉంటాయి తిరుమల అందాలు. ఎందుకంటే ఆ శేషాచలం కొండలే అలాంటివి అనమాట. మనకు ఇక్కడ చాలా పవిత్ర గల చెట్లు అయితే చాలా ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు కలిగే చెట్లు కూడా ఉన్నాయి. నేనైతే వెళ్ళేటప్పుడు దగ్గుకు సంబంధించి ఒక చెట్టు మూలికలు అయితే తీసుకొని వెళ్ళాను. చాలామంది మనం దగ్గు వచ్చినప్పుడు అదే మూలికనే వాడతారు. కాయను నూరుకొని నోట్లో పెట్టుకోవడం ద్వారా దగ్గు అయితే తగ్గిపోతుంది. అలాంటి మూలికలు కలిగిన చెట్లు ఇక్కడ మనకి ఎన్నో ఉన్నాయి. ఒకసారి లోయ చూడండి, లోపలికి కింద కూడా వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. ఒక్కసారి అందాలను వీక్షించండి.